హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. చూడండి, ఈ డబ్బా ఇందులో మట్టి అది వేసుకున్నాను. చిన్న చిన్న డబ్బాల్లో మీరు మెంతికూర ఎలా పెంచాలో చెప్తున్నాను. మీరు అపార్ట్మెంట్లలో ఉన్న చిన్న బాల్కనీలో పెట్టుకోవచ్చు చక్కగా, చిన్న చిన్న డబ్బాలు. ఇగోండి, మనం కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత ఆ గుజ్జు తీసిన తర్వాత వస్తాయి కదా కొబ్బరి చిప్పలు, వాటిల్లో కూడా అవి అడుగున కన్నం పెట్టడానికి అవుతుంది కదా ఫ్రెండ్స్. చిన్న కన్నం పెట్టేసుకొని మట్టి వేసేసుకొని మెంతులు ఫ్రెండ్స్, మనం తెచ్చుకుంటాం కదా ఇంట్లోకి, మనం వంటల్లో గట్ట వాడుకుంటాం కదా ఆ మెంతులు. చూడండి, ఇలా తీసుకున్నాను. చక్కగా ఇలా వేసేసుకుందాం. చూడండి, ఇలా వేసేసుకోవడమే అంతే. ఇలా దగ్గరకు వేసుకోవాలి. చూడండి, చాలా త్వరగా వస్తాయి ఫ్రెండ్స్. మరీ పాత మెంతులు అయితే రావు, కానీ వస్తాయి. ఎక్కువ రోజులు అయిపోతే రావు తెచ్చుకున్న తర్వాత. చూడండి, వేసేసి నీళ్ళలో పెట్టుకుంటే ఫ్రెండ్స్ 2-3 డేస్లో మొలకలు వచ్చేస్తాయి. ఇవ్వండి సరే. చక్కగా అపార్ట్మెంట్లో అయినా, చక్కగా చిన్న చిన్న బాల్కనీలో అయినా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇంకెంత చిక్కగా వస్తే అంత వేసుకోవచ్చు. చూడండి, దగ్గరికి వేసుకోవాలి ఫ్రెండ్స్. మెంతులు అంటే దగ్గరికి వేసుకోవడం వల్ల పడిపోకుండా ఉంటాయి. దూరంగా వేసుకుంటే వాటికి సపోర్ట్ ఉండదు అనమాట, అందుకని పడిపోతాయి. చాలామంది మెంతులు వేసినప్పుడు పడిపోతున్నాయండి అంటారని. వాటర్ కూడా ఎక్కువ వేయకూడదు ఫ్రెండ్స్, కొంచెం తడి ఉండాలి అంతే. మరీ ఎక్కువైనా మొలకలు వస్తుంటాయి కదా, మొలకలు పడిపోతాయి ఫ్రెండ్స్. ఓకేనా, చక్కగా వేసుకోండి. తర్వాత కొంచెం పైన కొద్దిగా జస్ట్ కవర్ చేస్తే సరిపోతుంది. ఇవ్వండి చూడండి, వేస్తాం కదా, జస్ట్ ఇలా మట్టేసి. ఎక్కువ అక్కర్లేదు ఫ్రెండ్స్, మాత్రం మరీ ఎక్కువ వేసాం అనుకోండి రావు విత్తనాలు. జస్ట్ అలా పైన కవర్ చేయడం. ఓకేనా, వేసాను ఫ్రెండ్స్. మీరు ఇలా వేసుకోండి. మళ్ళీ ఇవి మొలకలు వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.